కామవరపుకోటలో అన్నమయ్య జానపద వృత్తి భజన కళాకారుల రాష్ట్ర సంఘం తరపున ఇంటింటికి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పులిమామిడి యాదగిరితో కలిసి జీలకర్రగూడెం రాజు వంశీయులు ఎస్ఎస్ఆర్ కృష్ణంరాజు ప్రారంభించారు. ఆలయ అర్చకులు పెద్ద తిరుపతి నుంచి తీసుకువచ్చిన వెంకటేశ్వర స్వామి కళ్యాణపు అక్షతలు, రూపాయి నాణెం, గోవింద నామాలు, విష్ణు సహస్ర నామాల పుస్తకాలను ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండాలని, భజన వృత్తి కళాకారులు ఒక సంకల్ప బలంతో ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం కోసం దైవ ప్రేరణ కలగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి ధర్మం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కూచింపూడి కృష్ణ, మండల అధ్యక్షులు పామర్తి రామ్ కోటేశ్వరరావు, కేతిరెడ్డి రాజకుమారి, స్థానికులు మారంపూడి సత్యనారాయణ, దత్తుడు, కంటమనేని అంజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే గోవింద నామాల పుస్తకాన్ని, శ్రీ విష్ణు శాస్త్ర సుతనామాల పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా ఈ గ్రామంలోనే ప్రతి ఇంటింటికి వెళ్ళి గర్వ చేస్తాం. ఆ రొట్టు పెట్టి మన సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు గౌరవించే విధంగా చేస్తాం. మన సాయంత్రం అంటే మండలంలో 2 రోజులు, ఒక రోజు మొత్తం 2 గ్రామాలు తిరిగే విధంగా 7 రోజుల పాటు ఏలూరు జిల్లాలో నిర్వహిస్తాము. ఆ తర్వాత మళ్ళీ తూర్పు గోదావరి, ఇలా మొత్తం ఈ సంవత్సర కాలం 5 లక్షల ఇళ్ళని మన ధర్మప్రచారంలో భాగస్వామ్యం చేయాలని భాగంతో తిరుగుతారు. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం స్వామివారి చాలా లక్ష్యంగా, చాలా పద్ధతిగా శ్రీ